హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో సింపుల్ ఇమేజ్ క్యారసెల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూసాం కదా. అలాగే ఇక్కడ మనకి క్యాప్షన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో డివ్ క్లాసెస్ వచ్చేసి క్యారసెల్ ఐకాన్ క్యాప్షన్ ఒక ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ కింద మీరు డివ్ క్లాస్ ఒకటి స్టార్ట్ చేసుకుని అందులో మీరు కంటెంట్ పెట్టుకున్నట్టయితే మీకు ఆ ఇమేజ్ మీద క్యారసెల్ మీద క్యాప్షన్ కూడా కనబడుతుంది. సో మనం ఒక ఇమేజ్ క్యారసెల్ని క్రియేట్ చేసాము. ఎలా క్రియేట్ చేసుకుంటాం? డివ్ క్లాస్ ఒక ఐడియా ఎలిమెంట్ ఇచ్చుకుంటున్నాం. తర్వాత క్లాస్ క్యారసెల్ స్పేస్ స్లైడ్. ఓకే, తర్వాత డేటా ఈ అట్రిబ్యూట్ ప్రాపర్టీ అండ్ వాల్యూని వాడుకుంటున్నాం. డేటా ఐకాన్ రైడ్ ఈక్వల్స్ టు క్యారసెల్. తర్వాత క్యారసెల్ ఇండికేటర్స్ని కూడా యూజ్ చేసుకున్నాం మనం. ఇండికేటర్స్ అంటే ఇవి. ఓకే, సో 1 2 3 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి 3 ఇండికేటర్స్ మనం యూజ్ చేసుకున్నాం. తర్వాత చూసుకున్నట్టయితే మనకి తర్వాత క్యారసెల్ ఇన్నర్, క్యారసెల్ ఐటమ్ యాక్టివ్లో మనం 3 ఇమేజెస్ని యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమేమి ఇమేజెస్ ఉన్నాయి మనకి ఇక్కడ? డివ్ క్లాస్ ఈక్వల్స్ క్యారసెల్ ఇన్నర్, డివ్ క్లాస్ ఈక్వల్స్ ఐటమ్ యాక్టివ్, క్యారసెల్ ఐటమ్. ఓకే, మీరు దీనికి క్యాప్షన్ యాడ్ చేయాలనుకుంటున్నారు. సో ఇమేజ్ కింద మీరు ఏమి యాడ్ చేస్తారు అంటే క్లాసు డివ్ క్లాస్ ఈక్వల్ టు క్యారసెల్ ఐకాన్ క్యాప్షన్ క్లాస్ని యూజ్ చేసుకోండి. సో డివ్ ఇమేజ్ కింద ఈ ఐటెంలో ఈ డివ్ క్లాస్ ఈక్వల్స్ టు క్యారసెల్ ఐటెంలో డివ్ క్లాస్ ఈక్వల్స్ టు క్యారసెల్ ఐకాన్ క్యాప్షన్. సో డివ్ క్లాస్ని క్లోజ్ చేసేద్దాము. డివ్ ఎలిమెంట్ని తర్వాత ఇందులో మనం ఏదైతే ఇది దీనికి సంబంధించింది ఫస్ట్ క్యారసెల్. ఇక్కడ చూడండి మనకి క్యారసెల్ కనబడుతుంది కదా. సో ఫస్ట్ ఎలిమెంట్లో మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ వీడియోస్ అని రాశాం కదా. సో ఒక H2 ట్యాగ్ తీసుకుంటున్నాను. H2 ట్యాగ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పి రాశాను. ఓకే, తర్వాత ఇక్కడ కింద ఒక పారాగ్రాఫ్ రాసుకుని పారాగ్రాఫ్లో ప్లీజ్ కాంటాక్ట్, లేకపోతే కొంతమంది కంటెంట్ కూడా పెడతారు. కాంటాక్ట్ 9059868766. ఓకే, ఇప్పుడు ఒకదానికి మనం క్యాప్షన్ని యాడ్ చేసాం. డివ్ క్లాస్ ఈక్వల్స్ టు క్యారసెల్ క్యాప్షన్ క్లాస్ని యూజ్ చేసుకుని క్యారసెల్ని యూజ్ చేసాం. చూడండి ఇక్కడ మనకి క్యారసెల్కి క్యాప్షన్ కూడా కనబడుతుంది. నాది ఇదంతా కూడా ఇమేజే. ఓకే, ఇమేజ్లో డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లీజ్ కాంటాక్ట్ అని చెప్పి కనబడుతుంది. అలా మిగతా వాటికి కూడా క్యాప్షన్స్ యాడ్ చేద్దాం. ఓకే, డివ్ క్లాస్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఈ ఇమేజ్ క్లాస్ ఈక్వల్స్ టు క్యారసెల్ ఐటము. సో డివ్ క్లాస్ ఈక్వల్స్ టు క్యాప్షన్. ఇదేమి ఇమేజ్ మనం చూసుకున్నట్టయితే ఇది AWS అండ్ EA పార్ట్. సో AWS అండ్ EA పార్ట్, AWS అండ్ EA పార్ట్. తర్వాత ఇంకో ఇమేజ్కి మీన్స్ ట్యాగ్ కదా, మీన్స్ ట్యాగ్. సో మీన్స్ ట్యాగ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే 3 ఇమేజెస్కి మనకి క్యాప్షన్స్ వచ్చినాయి. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్, AWS EA పార్ట్ ఆన్లైన్ ట్రైనింగ్, మీన్స్ ట్యాగ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఓకే, ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసి చూద్దాం. మనం మినిమైజ్ చేస్తూ ఉంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇమేజ్ క్యారసెల్ని తగ్గిస్తే మనకి ఏమైపోతుంది, మనం రాసిన టెక్స్ట్ దాని మీద క్లియర్గా కనపడలేదు మనకి. ఓకే, సో మినిమైజ్ స్మాల్ డివైసెస్కి వచ్చేసరికి ఏమవ్వాలి, మన క్యాప్షన్ అనేది మినిమైజ్ కావాలి. దాని గురించి ఏం చేయాలనేది కమింగ్ వీడియోలో చూద్దాము. తర్వాత సో వయా డేటా అట్రిబ్యూట్స్ అంటే మనం ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ చూడండి, మనం
స్లైడర్స్ని క్రియేట్ చేసేటప్పుడు, క్యారసెల్స్ని క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడెక్కడ కూడా మనం జావాస్క్రిప్ట్ కోడ్ వాడలేదు. కాకపోతే ఇక్కడ మనం లైబ్రరీస్ని ఇంక్లూడ్ చేసుకున్నాము. అజాక్స్ లైబ్రరీ ఇంక్లూడ్ చేసుకున్నాము, ఫ్లోట్వేర్ అజాక్స్ని ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి అవి ఆటోమేటిక్గా ఈ అట్రిబ్యూట్స్ని వాడుతున్నాం కాబట్టి డేటా రైడ్ ఈక్వల్స్ క్యారసెల్ అట్రిబ్యూట్ యాక్టివేట్స్గా క్యారసెల్. సో దీనికి సంబంధించిన కోడ్ అంతా కూడా మనకి అజాక్స్ లైబ్రరీలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి సిఎస్ఎస్ వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకున్నాం, బూస్టప్ సీరియల్ నుంచి తీసుకున్నాం. ఇది అజాక్స్ బూస్టప్ జేఎస్. సో నేను దీన్ని కామెంట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి క్యారసెల్ వర్కౌట్ అవుతుందో లేదో చూడండి ఒకసారి. క్యారసెల్ మనకి వర్కౌట్ అవ్వట్లేదు, జస్ట్ సింపుల్గా ఇమేజ్ ఒకటి కనబడుతుంది మనకి. ఎందుకు? మనం దీన్ని మినిమైజ్ చేసేసాం. దీన్ని కామెంట్ చేసేసాం మనం. అంటే మనం ఇక్కడ జావాస్క్రిప్ట్ వాడటం లేదు. జావాస్క్రిప్ట్ లైబ్రరీస్ని మనం క్రియేట్ చేసుకున్న లైబ్రరీ అదే అందులో ఉన్న ప్రీడిఫైన్డ్ అట్రిబ్యూట్స్ని వాడుకుంటున్నాం కాబట్టి మనకు అక్కడ ఇమేజ్ క్యారసెల్ అని కనబడుతుంది. ఓకే, ఇప్పుడు అంటే ఈ సిడిఎన్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ సిడిఎన్ తీసేసినా మనకు ప్రాబ్లం లేదు. సో ఈ సిడిఎన్ వాడదాం ఒకసారి jQuery. సో ఈ jQueryని స్టాప్ చేస్తే మనకి మన క్యారసెల్ రన్ అవుతుందా లేదో చూద్దాం. రావట్లేదు. సో మనకి jQuery లైబ్రరీ కావాలి, అలాగే బూట్స్ట్రాప్ యొక్క జావాస్క్రిప్ట్ లైబ్రరీ రెండు కావాలి. సో ఈ రెండింటిలో ఎక్కడో data-రైడ్ అనే అట్రిబ్యూట్ ఉంది. సో ఇది data-రైడ్ వాడడం వల్ల మనకి క్యారసెల్ అట్రిబ్యూట్ యాక్టివేట్స్ ద క్యారసెల్. సో data-రైడ్ మనం ఎక్కడ ఇచ్చేసాము, data-రైడ్ ఈక్వల్స్ టు మనం క్యారసెల్ని క్రియేట్ చేసేటప్పుడు div id ఈక్వల్స్ టు div క్లాస్ ఈక్వల్స్ టు క్యారసెల్ స్లైడ్ అని చెప్పి వాడుకున్నాం కదా. data-రైడ్ ఈక్వల్స్ టు క్యారసెల్. ఓకే, ఈ అట్రిబ్యూట్ను మనం మెయిన్ div కంటైనర్కి యాడ్ చేసుకున్నాం. ఓకే, data-రైడ్ ఈక్వల్స్ టు క్యారసెల్. ఓకే, సో తర్వాత ఇంకో అట్రిబ్యూట్ ఉంది, data-slide టు అట్రిబ్యూట్ స్పెసిఫై ద స్లైడ్ టు గో. అలాగే data-slide అట్రిబ్యూట్స్ ఎక్స్ప్రెస్ ద టు వాల్యూ ప్రీవియస్ నెక్స్ట్. data-slide టు యాక్సెప్ట్ ద నెంబర్స్. ఓకే, data-slide ఎక్కడ యూజ్ చేసుకున్నాం మనం, data-slide అట్రిబ్యూట్. సో స్లైడ్ 0, స్లైడ్ 2, స్లైడ్ data-2లో నెంబర్స్ ఇచ్చారు. సో ఈ రెండు అట్రిబ్యూట్స్ని మనం యూజ్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, సో తర్వాత నాకు జావాస్క్రిప్ట్. ఓకే, నాకు ఇక్కడ స్లైడ్ చూడండి, ఈ స్లైడర్ ఎన్ని సెకండ్స్కి మూవ్ అవుతుంది, ఎన్ని మిల్లీ సెకండ్స్కి మూవ్ అవుతుంది. సేవ్ చేద్దాము. బై డిఫాల్ట్గా ఇది స్పెసిఫిక్ ఇంటర్వెల్ టైంలో స్లైడ్ అనేది మూవ్ అవుతుంది. సో స్పెసిఫిక్ ఇంటర్వెల్ టైంలో మూవ్ అవుతుంది. కానీ మనం ఇప్పుడు ఆ ఇంటర్వెల్ టైంని మార్చాలనుకుంటున్నాము. సో నాకు వితిన్ 1 సెకండ్కి ఒకసారి మూవ్ అయిపోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం ఏం వాడుకుంటామంటే ఏ క్లాస్ వాడుకుంటాం, ఏ data-interval ఈక్వల్స్ టు అని చెప్పి మనం మెయిన్ క్యారోసెల్ అదే div కంటైనర్ ఉంది కదా, క్లాస్ ఈక్వల్స్ టు అక్కడ మనం ఏమి అట్రిబ్యూట్ను వాడుకుంటాం, data-interval అనే అట్రిబ్యూట్ను వాడుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇదే స్లైడ్కి మనం ఇక్కడ data-interval వాడుకుంటున్నాము. ఓకే, data-interval ఈక్వల్స్ టు జస్ట్ సింపుల్గా నేను 1 పెడుతున్నాను. ఇప్పుడు చూడండి మన క్యారసెల్ ఏమైపోతుందో. ఓకే, సో చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం స్లైడర్ ఇప్పుడు 100 పెట్టామనుకోండి, 100 మిల్లీ సెకండ్స్కి ఒకసారి ఐటమ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, క్యారసెల్ ఐటమ్స్.
ఓకే, కొద్దిగా టైం తగ్గింది కదా మనకి. సో ఇక్కడ 5000 వాడదాం. ఇక్కడ అంటే 1 అని ఇస్తే 1 సెకండ్ కాదు, 1 మిల్లీ సెకండ్. సో 1000 అని ఇస్తే 1 సెకండ్ అన్నట్టు అనమాట. ఓకే, 1000 అని ఇస్తే 1 సెకండ్. చూడండి ఇప్పుడు 1 సెకండ్కి ఒకసారి క్యారోసెల్ ఐటమ్ అనేది అవుతుంది. 1 ఓకే. లేదు మీరు ఇక్కడ చూడండి, మీరు వాళ్ళ అది వాడకపోతే మీరు ఓన్గా ఒక జావా స్క్రిప్ట్ కోడ్ రాసుకుని, జకూర్ కోడ్ రాసుకుని మీరు దాన్ని ఇంటర్వెల్ అట్రిబ్యూట్ తోటి సెట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూడండి ఇక్కడ. సో ముందు ఈ అట్రిబ్యూట్ని తీసేస్తున్నాను నేను, డేటా అయిపోయిన ఇంటర్వెల్ ఈక్వల్స్ టు 1000 అనే అట్రిబ్యూట్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ఓన్గా జావా స్క్రిప్ట్ కోడ్ రాసుకుని దాని యొక్క స్లైడర్ స్పీడ్ అనేది మనం మార్చాలి. ఓకే, మార్చాలి అంటే మనం అన్నిటికన్నా నాకన్నా కొంతమంది అయితే హెడ్ సెక్షన్లో పెట్టుకుంటారు, కొంతమంది అయితే స్లాష్ బార్డ్ ఉంది కదా దానికన్నా ముందు పెట్టుకుంటారు. మీరు స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేసుకోండి. స్క్రిప్ట్ తర్వాత $ASTగా మనం జావా స్క్రిప్ట్ డిస్కస్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా అర్థమవుతాయి మీకు. క్యారోసెల్ అనే క్లాస్కి ఓకే, ఇక్కడ ఉంది మన క్యారోసెల్ అనే క్లాసు. సో మనది క్యారోసెల్, ఈ డివ్ మొత్తం క్యారోసెల్ క్లాసే కదా, డివ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో హైలైట్ అయింది కదా. సో క్యారోసెల్ అనే డాట్లో క్యారోసెల్కి ఇంటర్వెల్ ఈక్వల్స్ టు 3000 అని ఇచ్చాం. ఓకే, 3000 అంటే 3000 కన్నా ఒక 1000 ఇద్దాం. 1000 ఇస్తే మనకి చూడండి ఇక్కడ యాస్టీస్గా సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. $ఓపెన్ క్లోజింగ్ బ్రేసెస్, తర్వాత విత్ సింగిల్ కోట్స్లో డాట్ క్యారోసెల్ క్లాస్, తర్వాత డాట్ క్యారోసెల్ ఓపెన్ క్లోజింగ్ బ్రాంచెస్, తర్వాత కర్లీ బ్రాకెట్స్లో ఇంటర్వెల్ :1000. ఓకే, సో ప్రతి 1000 సెకండ్స్కి మనకు ఇప్పుడు క్యారోసెల్ 1000 మిల్లీ సెకండ్స్ కంటే 1 సెకండ్కి క్యారోసెల్ ఐటమ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో మనం యూజింగ్ అట్రిబ్యూట్ తోటి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సపరేట్గా జావా స్క్రిప్ట్ కోడ్ రాసుకుని దానితోటి మనం స్లైడర్ని, అదే మన క్యారోసెల్ మూవింగ్ని కంట్రోల్ చేసుకోవచ్చు.